అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 46 అల్ అహ్కాఫ్ 16-35 ఆయాతులు. అల్ అహ్కాఫ్ అనగా ఇసుక గుట్టలు. ఆయత్ నంబర్ 16. ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము, వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు. ఆయత్ నంబర్ 17. మరెవరైతే తన తల్లిదండ్రులతో ఛీ, నేను మీతో విసిగి వేసారిపోయాను, నేను చచ్చాక మళ్ళీ లేపబడతాననే మీరు పద్దాకా చెబుతూ ఉంటారా ఏమిటి? నాకు పూర్వం కూడా ఎన్నో తరాలు గతించాయి తెలుసా అని అంటాడో, అతనికి సమాధానంగా వారిద్దరూ తల్లిదండ్రులు అల్లాహ్ సహాయం వేడుకుంటూ నీ పాడుగాను, ఒరేయ్ నువ్వు విశ్వసించరా, అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నిజమవుతుందిరా అని అంటారు. దానికతను ఇవన్నీ పూర్వీకుల పసలేని గాథలు అంటాడు. ఇంతకుముందు ఆయతులలో సజ్జన సంతాన వ్యవహార శైలి ప్రస్తావించబడింది. దానికి భిన్నంగా దౌర్భాగ్యులైన పిల్లలు తమ తల్లిదండ్రుల ఎడ ఎలా దురుసుగా వ్యవహరిస్తారో ఇక్కడ చెప్పబడింది. ఉఫ్ఫిల్లకుమా అనే పదం ఈసడించుకోవటం, చీత్కరించటం, తీవ్రమైన అసహనాన్ని వ్యక్తపరచడం అన్న భావంలో ఉపయోగించబడుతుంది. అంటే దౌర్భాగ్యులు, దుర్మార్గులైన కొడుకులు తమ మాతాపితలు చెప్పే శ్రేయస్కరమైన ఉపదేశాలను గౌరవించకపోగా వారిపై కోపాన్ని, విసుగును వ్యక్తపరుస్తారు. అదేమంటే మీ చాదస్తాన్నిక చాలించండి అని దబాయిస్తారు. పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా ప్రవర్తించేందుకు ఇస్లాం ధర్మం అనుమతించదు. ఈ ఆయతు సర్వసాధారణమైనది. అవిధేయులైన సంతానం అందరికీ ఈ ఆదేశం వర్తిస్తుంది. వారిలో ఎవరూ మళ్ళీ బ్రతికి ఈ లోకంలోకి రాలేదు అని వాడు చెప్పదలిచాడు. వాస్తవానికి మరణానంతర జీవితం అనేది ప్రళయ దినానికి, పరలోకానికి సంబంధించినదే గాని ఇహలోకానికి సంబంధించినది కాదు. తల్లిదండ్రులు ముస్లింలై ఉండి వారి పిల్లలేమో అవిశ్వాసులో, నాస్తికులు అయి ఉంటే ఇలాంటి గొడవలే వస్తాయి. వారి మధ్య అవాంఛనీయమైన సంవాదన జరుగుతుంది. దీనికి ఆయతు ఒక ప్రబల తార్కాణం. ఆయత్ నంబర్ 18. వీళ్లపైనే అల్లాహ్ శిక్ష అవతరిస్తుందనే వాక్కు రూఢి అయ్యింది. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల, మానవుల వర్గాలలోనే వీరు కూడా చేరిపోతారు. నిస్సందేహంగా వీళ్లంతా నష్టపోయేవారే. ఇలా జరగనున్నదని అల్లాహ్కు ముందు నుంచే తెలుసు. లేదా షైతాన్ సవాలుకు అల్లాహ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఉదాహరణకు అల్లాహ్ ఒకచోట షైతాన్ను ఉద్దేశించి నిన్ను అనుసరించే వారందరినీ నరకంలో పడేసి దాన్ని నింపేస్తాను అన్నాడు. అంటే వీళ్ళు ఆ అవిశ్వాస వర్గాలలో చేరిపోయారు. ప్రళయ దినాన వీళ్ళు చాలా తీవ్రమైన నష్టానికి గురవుతారు. ఆయత్ నంబర్ 19. ప్రతి ఒక్కరికి వారి వారి కర్మలను బట్టి తరగతులు లభిస్తాయి. వారి ఆచరణలకు గాను సంపూర్ణ ప్రతిఫలం లభించటానికి ఈ తరగతులు నిర్ధారించబడ్డాయి. వారికి ఏ విధమైన అన్యాయం కూడా జరగదు. విశ్వాసులైన, అవిశ్వాసులైన ఇరువురికి వారి ఆచరణలను బట్టి దైవ సన్నిధిలో ప్రతిఫలం దొరుకుతుంది. విశ్వాసులు ఉన్నత తరగతులను పొందగా, అవిశ్వాసులు నరకంలోని అట్టడుగు స్థానాలను నెట్టివేయబడతారు. అపరాధికి అతని నేరానికి మించిన శిక్ష విధించబడదు. అలాగే సజ్జనులకు ఇవ్వవలసిన సత్ఫలితంలో ఎలాంటి కోత విధించబడదు. ప్రతి ఒక్కరికి మేలైనా, కీడైనా వారు చేసుకున్న దాని ప్రకారం లభిస్తుంది. ఆయత్ నంబర్ 20. అవిశ్వాసులు నరకాగ్ని ముందుకు తీసుకురాబడిన రోజున వారితో ఇలా అనబడుతుంది. మీరు మీ మంచి మంచి వస్తువులను ప్రాపంచిక జీవితంలోనే పొందారు, వాటిని అక్కడే అనుభవించారు. ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. ఎందుకంటే మీరు భువిలో అకారణంగా అహంకారం ప్రదర్శించేవారు, ఆజ్ఞోల్లంఘనకు పాల్పడేవారు. అవిశ్వాసుల కళ్లపైనున్న చీకటి పొరలు తొలగించబడే ఆ రోజును కాస్త నెమరు వేసుకోండి. వారు నరకాగ్నిని చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. కొంతమంది వ్యాఖ్యాతలు యూరజు అనే పదాన్ని అజ్జబు, వారు శిక్షించబడినప్పుడు అన్న అర్థంలో తీసుకున్నారు. అయితే మరికొంతమంది అగ్ని వారి ముందుకు తేబడినప్పుడు అన్న భావంలో తీసుకున్నారు. ఇక్కడ తయ్యిబాత్ అంటే మానవులు ఎంతో ఇష్టపడి తినే, త్రాగే ఆహార పదార్థాలు, ఎంతో కోరికతో ఉపయోగించుకునే వస్తువులు, వాటి వల్ల ఎంతో ఆనందానుభూతిని పొందే దైవానుగ్రహాలు అని భావం. అయితే పరలోక చింతనతో వాటిని ఉపయోగిస్తే ఆ మాటే వేరు. దేవునిపై, పరలోకంపై ప్రగాఢ విశ్వాసం గల ఒక విశ్వాసి దైవానుగ్రహాలను తనివి తీరా ఆస్వాదించే సమయంలో పరలోకాన్ని మర్చిపోడు.
తత్కారణంగా అతను అనుక్షణం దైవాజ్ఞకు లోబడి ఉంటాడు. అతని మనసు దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది. కానీ పరలోక చింతన లేని మనిషి ప్రవర్తన తద్భిన్నంగా ఉంటుంది. అతను తలబిరుసుగా, తిరుగుబాటుదారుగా మారిపోతాడు. ఆ విధంగా అతను దైవానికి కృతజ్ఞుడవుతాడు. కాబట్టి ప్రాపంచిక జీవితంలో విశ్వాసి కృతజ్ఞతాపూర్వకంగా మసలుకున్నందుకు ప్రతిగా పరలోకంలో అతనికి అంతకన్నా మంచి స్థితి ప్రాప్తిస్తుంది. ఇంతకన్నా ఉత్తమ అనుగ్రహాలు ఒసగబడతాయి. కాగా అవిశ్వాసుల పట్ల వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉంటుంది. ప్రాపంచిక సుఖభోగాలన్నింటినీ మీరు అనుభవించేశారు, ప్రయోజనమంతా అక్కడే పొందారు అని వారితో అనబడుతుంది. వారికి విధించబడే శిక్షకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి, అకారణంగా అహంకారాన్ని, బడాయిని ప్రదర్శించడం. దీని మూలంగానే మనిషి సత్యం ముందు అణుకవతో ఉండటానికి విముఖత చూపుతాడు. రెండు, అతిక్రమణ వైఖరి. తత్కారణంగా మానవుడు నిర్భయంగా, అడ్డు ఆపు లేకుండా పాపాలు చేస్తూ పోతాడు. తనను నిలదీసే వారెవరూ లేరన్నట్లుగా స్వైర విహారం చేస్తాడు. ఈ రెండు విషయాలు అవిశ్వాసులలో కలగలిసి ఉంటాయి. కాబట్టి విశ్వాసులు, మోమీన్లు తమ ప్రవర్తనలో ఈ రెండు దుర్గుణాలు పొడసూపకుండా తగు జాగ్రత్త వహించాలి. గమనిక: దైవ ప్రవక్త సహచరులకు శ్రేష్టమైన ఆహార పదార్థాలు సమర్పించబడినప్పుడు వారిలో కొందరికి ఠక్కున ఈ ఆయతు జ్ఞాపకం వచ్చేది. వారు భయంతో వణికిపోయేవారు. రేపు ప్రళయ దినాన ఈ ఆయతులో అనబడిన మాటే తమతో అనబడుతుందేమోనన్న భయం కొద్దీ ఆ శ్రేష్టమైన ఆహార పదార్థాలు పుచ్చుకునేవారు కాదు. ఇది వారి పరిపూర్ణ భక్తి విశ్వాసాలకు నిదర్శనం. అంతేగాని వారు శ్రేష్టమైన ఆహార పదార్థాలు తీసుకోవటాన్ని అదర్భంగా మాత్రం భావించేవారు కాదు. ఆయత్ నంబర్ 21. మరి ఆద్ జాతి సోదరుడు తన జాతి వారిని ఇసుక గుట్టల వద్ద హెచ్చరించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. అతనికి పూర్వం కూడా హెచ్చరిక చేసేవారు గడిచారు. అతని తర్వాత కూడా మీరు అల్లాహ్ను తప్ప ఇతరులను పూజించకండి. ఒక మహానాడు మీపై విరుచుకుపడే శిక్ష గురించి నేను భయపడుతున్నాను అని అతను హెచ్చరించాడు. అహకాఫ్ అంటే ఎత్తైన ఇసుక గుట్టలని అర్థం. కొంతమంది అనువాదకులు దీన్ని కొండలని, పర్వత గుహలని అనువదించారు. వీళ్ళు దైవ ప్రవక్త హజరత్ హూద్ జాతికి చెందినవారు. వీరిని ఆదె ఊలాగా వ్యవహరిస్తారు. ఇది వారి నివాస ప్రదేశం. అది హజర్మోత్ యమన్ దేశంకు సమీపంలో ఉన్నది. మక్కా అవిశ్వాసుల ధిక్కార వైఖరిని ఎదుర్కొంటున్న అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు ఓదార్పుగా ఇక్కడ గత ప్రవక్తల గాథలు ప్రస్తావించబడ్డాయి. మహానాడు అంటే ప్రళయదినం అన్నమాట. ఆ దినపు భయానక దృశ్యాల కారణంగా దాన్నొక మహానాడుగా, విపత్కర దినంగా పేర్కొనడం జరిగింది. ఆయత్ నంబర్ 22. దానికి వారు, ఏమిటి, మమ్మల్ని వా దేవుళ్ళ పూజ నుంచి మళ్లించడానికేనా నువ్వు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడివే అయితే ఏదీ నువ్వు మాతో వాగ్దానం చేసే ఆ ఆపదను మాపైకి తీసుకురా అని ఎద్దేవా చేశారు. అంటే మా దేవీ దేవతల పూజ నుంచి మమ్మల్ని ఆపటానికి, మాన్పించడానికి వచ్చావా? ఆయత్ నంబర్ 23. హూద్ ఇలా అన్నాడు, దాని జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. నేను మట్టుకు నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. కానీ మీరు మాత్రం మూర్ఖజనంగా కనబడుతున్నారు. ఆ శిక్ష ఎప్పుడు అన్నది నాకు తెలీదు. ఆ విషయం అల్లాహ్ మాత్రమే తెలుసు. ఆయన తన ప్రణాళికను అనుసరించి ఆ వ్యవహారాన్ని నిర్ణయిస్తాడు. నా బాధ్యతల్లా నాకప్పగించబడిన విషయాన్ని మీకు చేరవేయటం వరకే. ఒకవైపున మీరు మీ అవిశ్వాస వైఖరిపై మొండికేయటమే కాకుండా నా ఆధీనంలో లేని దానికోసం పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఆయత్ నంబర్ 24. మరి వాళ్ళు ఆ విపత్తును కారుమేఘం రూపంలో తమ లోయల వైపునకు రావటం చూసి ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బుతునక అని చెప్పుకోసాగారు. కాదు, నిజానికది మీరు తొందరపెట్టిన విపత్కర మేఘం. అదొక పెనుగాలి. అందులో వ్యధాభరితమైన శిక్ష ఉంది. అప్పటికే చాలా కాలం నుంచి అక్కడ వర్షాలు లేవు. అలాంటిది ఒక్కసారిగా ఆకాశంలో కారు మబ్బులు క్రమ్ముకునేసరికి వారంతా ఆనందంతో ఎగిరి గంతేశారు. తమపై తొలకరి జల్లు పడబోతుందని అనుకున్నారు. మేఘాలు ఆకాశంలో విస్తరించి ఉంటాయి కనుక వాటిని ఆరిజ్ అని అనటం జరిగింది. అప్పుడు దైవ ప్రవక్త హూద్ అలైహిస్సలాం తన జాతి వారిని ఉద్దేశించి, సంబరపడకండి. మీరంతా అనుకుంటున్నట్లుగా అది కారుణ్య మేఘం కానే కాదు. అది ఘోర కలిని సృష్టించే మబ్బు తునక. ఇంతకాలంగా మీరు తెగ హడావిడి చేసిన శిక్షా సంకేతం అని హెచ్చరించారు.
ఆ పెనుగాలి ద్వారానే జాతి ఎడాపెడా ఊసివేయబడింది. దైవ ప్రణాళికను అనుసరించి ఆ భయంకరమైన గాలి సర్వస్వాన్ని తుడిచిపెట్టేసింది. అందుకే హదీసులో ఇలా అనబడింది. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను ఉద్దేశించి, జనులేమో మేఘాలను చూసినప్పుడు వర్షం కురవబోతుందని ఆనందంతో పరవశించిపోతుంటారాయే, కానీ తమరి ముఖార విందంపై ఆందోళనా ఛాయలు తొంగి చూస్తాయేమిటి అని ప్రశ్నించగా, ఆయిషా, ఆ మేఘాలలో ఆపద లేదన్న గ్యారంటీ ఏముంది? ఒకానొక జాతి ఈ పెనుగాలి ద్వారానే సర్వనాశనం చేయబడింది. ఆ జాతివారు కూడా ఇలాగే ఆ మేఘాన్ని చూసి ఇది మాపై వర్షించే మేఘమని మురిసిపోయారు అని సమాధానమిచ్చారు. వేరొక ఉల్లేఖనం ప్రకారం గాలులు తీవ్రంగా వీస్తున్నప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ఈ విధంగా వేడుకునేవారు. అల్లాహుమ్మా ఇన్ని అస్సలుక ఖైరహా వ ఖైర మాఫీహా వ ఖైర మా ఉర్సిలత్ బిహి వ ఔజుబిక మిన్ షర్రిహా వ షర్రి మా ఉర్సిలత్ బిహి. ఓ అల్లా, నేను దీని మంచిని, దీనిలో ఉన్న మంచిని కోరుకుంటున్నాను. ఏ మంచితో పాటు ఇది పంపబడిందో దాన్ని కోరుకుంటున్నాను. ఇంకా నేను దాని కీడు నుండి, ఏ కీడుతో పాటు అది పంపబడిందో దాని నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. ఆకాశంలో కారు మబ్బులు క్రమ్ముకున్నప్పుడు ఆయన సల్లల్లాహు సల్లం ముఖ కవళికలు కూడా మారిపోయేవి. ఒకలాంటి భయోత్పాతం ఆయన సల్లల్లాహు సల్లంపై ఆవరించేది. ఆయన వ్యాకులతకు లోనయ్యేవారు. ఒక్కోసారి బయటకు వచ్చేసేవారు, ఒక్కోసారి లోపలికి వెళ్ళేవారు, కొన్నిసార్లు ముందుకు పోయేవారు, కొన్నిసార్లు వెనక్కి తగ్గేవారు. వర్షం తగ్గాక ఆయన సల్లల్లాహు సల్లం మనసు కుదుటపడేది. ఆయత్ నంబర్ 25. తన ప్రభువు ఆజ్ఞపై అది సర్వాన్ని తుడిచిపెట్టేస్తుంది. అంతే, తెల్లవారేసరికి వారి నివాస గృహాలు తప్ప మరేమీ కనిపించలేదు. అపరాధ జనులను మేమిలాగే దండిస్తాము. అంటే గృహవాసులంతా అంతమైపోయారు, గృహాలు మాత్రం మిగిలాయి. భావితరాల వారికి గుణపాఠ సూచకంగా. ఆయత్ నంబర్ 26. నిశ్చయంగా మేము వారికి, ఆదుజాతి వారికి మీకు సైతం ఇవ్వని ఎన్నో శక్తియుక్తులనిచ్చాము. మేము వారికి చెవులను, కళ్ళను, హృదయాలను కూడా ప్రసాదించాము. కానీ వారు అల్లాహ్ వాక్యాలను త్రోసిపుచ్చినప్పుడు వారి చెవులు గాని, కళ్ళు గాని, వారి హృదయాలు గాని వారికే విధంగానూ ఉపకరించలేదు. వారు దేన్ని గురించి ఎగతాళి చేసేవారో చివరికి అదే వారిని చుట్టుముట్టింది. మక్కా వారిని ఉద్దేశించి చెప్పబడిన మాటలివి. మీరేపాటి, మీకు మునుపు మీకన్నా ఘనాపాటిగా ఉన్న జాతినే మేము మట్టు పెట్టేశాము. దైవ ప్రసాదితమైన శక్తులను, కళ్ళు, చెవులు, హృదయాలు వారు దుర్వినియోగపరిచిన కారణంగా మేము వారిపై దంచివేసే ఆపదను తెచ్చాము. అప్పుడు వారి ప్రజ్ఞా పాటవాలు గాని, వారి శక్తులు, సామర్థ్యాలు గాని వారిని ఆదుకోలేకపోయాయి. ఏ విపత్కర సందర్భాన్ని వారు అసంభవం అనుకుని వేళాకోళం చేసేవారో అది రానే వచ్చింది. వస్తూనే ఘోర కలిని సృష్టించింది. దాన్నుంచి బ్రతికి బట్టకట్టే మార్గాంతరమే వారికి లేకపోయింది. ఆయత్ నంబర్ 27. మీ చుట్టుప్రక్కల ఉండే ఎన్నో జనవాసాలను మేము తుడిచిపెట్టేశాము. వారు దారికి వస్తారేమోనన్న ఉద్దేశంతో మేము రకరకాలుగా మా సూచనలను వారికి వివరించాము. చుట్టుప్రక్కల ఉండే జనవాసాలంటే ఆద్, సమూద్, లూత్ జాతి వారి బస్తీలు. అవి హిజాజ్ క్షేత్రానికి ఎంతో దూరంలో లేవు. యమన్, పాలస్తీనా, సిరియా రాజ్యాలకు వర్తకం నిమిత్తం వస్తూపోతూ శిథిలావస్థలో ఉన్న పట్టణాలను వారు చూసేవారు. అంటే మేము పలు విధాలుగా వారికి మా నిదర్శనాలను చూపించాము. ఆ విధంగానైనా వారు సత్యాన్ని గ్రహించి క్షమాపణ కోరుకుంటారేమోనని ఆశించాము. కానీ వారిలో ఎలాంటి పరివర్తన రాలేదు. ఆయత్ నంబర్ 28. దైవ సామీప్యం పొందటానికి వారు అల్లాహ్ను వదిలి ఆశ్రయించిన దేవుళ్ళు వారినెందుకు ఆదుకోలేదు? పైగా వారు వీళ్ళకు అస్సలు కనబడకుండా పోయారు. నిజానికి అది వారి అసత్యం, వారు కల్పించుకున్న అభూత కల్పన మాత్రమే. ఏ దేవుళ్ళను వారు ఆశ్రయించి కష్టకాలంలో వారు తమను కాపాడుతారని, దైవ సామీప్యం పొందటానికి దోహదపడతారని తలపోశారో వారెవరూ అవసరానికి వారిని ఆదుకోలేదు. పైగా వారంతా అక్కరకు రావలసిన క్షణాల్లోనే కనుమరుగైపోయారు. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే మక్కాకు చెందిన ముష్రిక్కులు ఈ విగ్రహాలను దైవంగా భావించేవారు కాదు. అయితే అవి తమను దైవ సామీప్యానికి చేర్చటంలో కీలక పాత్ర పోషిస్తాయని గట్టిగా నమ్మేవారు. ఈ రకమైన సాధనాన్ని, వసీలాను అల్లాహ్ ఒక మిథ్యగా, ఒక స్వీయ కల్పనగా ఖరారు చేశాడు. దాన్ని అక్రమంగా, అధర్మంగా కూడా పేర్కొన్నాడు.
ఆయత్ నంబర్ 29. ఓ ప్రవక్త, జిన్నుల సమూహం ఒకదానిని మేము ఖురాన్ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు నిశ్శబ్దంగా వినండి అని పరస్పరం చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియగానే తమ వర్గం వారిని హెచ్చరించడానికి వాళ్ళ వద్దకు తిరిగి వచ్చారు. సహీ ముస్లిం ఉల్లేఖనం ప్రకారం తెలిసేదేమిటంటే, ఈ సంఘటన మక్కాకు సమీపంలో ఉన్న నఖలా లోయ వద్ద దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఫజ్ర్ నమాజ్ చేస్తుండగా జరిగింది. అప్పటికే జిన్నుల వర్గాలెన్నో గగనతలంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితికి కారణాలేమిటో తెలుసుకునేందుకు తిరుగుతున్నాయి. ఎందుకంటే జిన్నుల వర్గం తరచూ ఆకాశాలలోకి వెళ్ళి ఏదైనా కీలక సమాచారం దొరకబుచ్చుకునేందుకు తిప్పలు పడేది. కానీ ఈ మధ్య అవి ఊర్ధ్వలోకాల్లో సంచరించటం గగనమైపోయింది. దాంతో ఏదో అసాధారణ పరిస్థితి ఏర్పడిందని, భువిలో ముఖ్యమైన పరిణామం ఏదో జరిగిందని అనుమానించాయి. అదేమిటో తెలుసుకునే తాపత్రయంతోనే నేల 4 చెరగులా గాలించేది. ఒకానొక రోజు తెల్లవారుజామున ఒక జిన్నుల సమూహం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం నోట ఖురాన్ వాణిని విని అప్పుడు అర్థం చేసుకుంది గగనతలంలోని అత్యవసర స్థితికి అసలు కారణం ఏమిటో. దివ్య ఖురాన్ను వినగానే జిన్నుల సమూహం దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం విశ్వసించింది. అది తన జన సమూహంలోకి వెళ్ళి జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇస్లాంను స్వీకరించమని తమ వాళ్లను కోరింది. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం జిన్నుల ఆహ్వానంపై దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఆ వర్గం వద్దకు వెళ్ళి దైవ సందేశం అందజేశారు. జిన్నుల బృందం కూడా పలుమార్లు ఆయన సల్లల్లాహు సల్లం దగ్గరకు వచ్చి ధర్మ సందేహాలు నివృత్తి చేసుకునేది. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం తరపున ఖురాన్ పఠనం పూర్తి కాగానే. ఆయత్ నంబర్ 30. వారిలా అన్నారు: ఓ మా జాతి వారలారా, మూసా తరువాత అవతరింపజేయబడిన గ్రంథాన్ని మేము విన్నాము. అది తనకు పూర్వం ఉన్న దైవ గ్రంథాలన్నింటినీ ధృవీకరిస్తుంది. ఇంకా అది సత్యధర్మం వైపునకు, తిన్నని దారి వైపునకు దర్శకత్వం వహిస్తుంది. ఆయత్ నంబర్ 31. ఓ మా జాతి వారలారా, అల్లాహ్ వైపునకు పిలిచేవాని మాట వినండి, అతన్ని విశ్వసించండి. అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు, బాధాకరమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. అంటే అంతిమ దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు సల్లం దైవ దౌత్యాన్ని విశ్వసించమని జిన్నుల సమూహం తన జాతి వారిని కోరింది. అంతకుముందు దివ్య ఖురాన్ గురించి వారు తమ జాతి వారికి పరిచయం చేశారు. విశ్వాసం వల్ల పరలోకంలో కలిగే మేళ్లు ఇక్కడ చెప్పబడ్డాయి. మిన్ జునూబికుం అంటే దేవుడు కొన్ని పాపాలను మన్నిస్తాడు. అవి దేవుని హక్కులకు సంబంధించినవి. దాసుల హక్కులు మాత్రం క్షమించబడవు. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే, ధర్మాధర్మాలు, పాప పుణ్యాల విషయంలో మనుషులకు వర్తించే ఆజ్ఞలే జిన్నులకు కూడా వర్తిస్తాయి. మరైతే దేవుడు జిన్నుల వర్గంలో కూడా ప్రవక్తలను ప్రభవింపజేశాడా లేదా అన్న విషయంలో పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉంది. దివ్య ఖురాన్ వచనాల ప్రకారం చూస్తే దైవ ప్రవక్తలు జిన్నుల నుంచి రాలేదని, మానవ సముదాయాలలో నుంచి మాత్రమే దైవ ప్రవక్తలు ఎన్నుకోబడ్డారని అర్థమవుతుంది. ఉదాహరణకు 1. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము మానవ మాతృలమే, పురుషులనే ప్రవక్తలుగా పంపిస్తూ వచ్చాము. వారి వద్దకు సందేశాన్ని పంపేవారము. 2. మేము నీకు మునుపు పంపిన ప్రవక్తలంతా భోజనం కూడా చేసేవారు, అంగడులలో కూడా సంచరించేవారు. పై ఆయతుల ద్వారా బోధపడేదేమిటంటే, దేవుని తరపున పంపబడిన ప్రవక్తలందరూ మానవ మాతృలే. అందుకే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారు మానవ కోటి కోసం ఎలా ప్రవక్తగా ఉండేవారో అలాగే జిన్నుల సమూహం కోసం కూడా ప్రవక్తగా ఉండేవారు. జిన్నుల వరకు దైవ సందేశాన్ని అందజేసే బాధ్యత ఆయనపై మోపబడిందని ఖురాన్ హదీసుల ద్వారా విదితమవుతుంది. ఆయత్ నంబర్ 32. అల్లాహ్ వైపు పిలిచేవాని మాట విననివాడు భూమిలో ఎక్కడా పారిపోయి అల్లాహ్ను అలుపుకు గురిచేయలేడు. అల్లాహ్ తప్ప అతనికి సహాయపడేవారు కూడా ఎవరూ ఉండరు. ఇలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు. అంటే వారు భూమిలో దూర ప్రాంతాలకు పారిపోయినంత మాత్రాన అల్లాహ్కు పట్టుబడకుండా ఉండరు. అంటే దేవుడు విధించే శిక్ష నుంచి వారతన్ని కాపాడలేరు. వారు స్వయంగానూ దేవుని పట్టు నుంచి తప్పించుకోలేరు, ఇతరులను కూడా తప్పించలేరు. ఆయత్ నంబర్ 33. ఏమిటి? భూమ్యాకాశాలను సృష్టించిన అల్లాహ్ వాటిని సృష్టించడంలో
ఏ విధంగానైతే అలసిపోలేదో అదేవిధంగా ఆయన మృతులను తిరిగి బ్రతికించగలడని వారు చూడటం లేదా? అవును, ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు. ఇక్కడ చూడటం అంటే మనోనేత్రంతో వీక్షించటం, ఆలోచించటం, ఊహించటం అని భావం. అంటే భూమి ఆకాశాలంతటి సువిశాల సృష్టికి మూలకారకుడైన దేవుడు ఈ అపూర్వ సృష్టిలో అలుపు సలుపు ఎరుగనివాడు. మృతులను తిరిగి బ్రతికించలేడా? ఈ మాత్రం విషయం వారి బుర్రకెక్కటం లేదా? ముమ్మాటికి ఆయన బ్రతికించగలడు. ఎందుకంటే ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆయత్ నంబర్ 34. అవిశ్వాసులు నరకం వద్దకు తేబడిన రోజున ఏమిటి, ఇది సత్యం కాదా అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. అవును, మా ప్రభువు సాక్షిగా ఇది సత్యమే అని వారి నుంచి సమాధానం వస్తుంది. సరే, ఇప్పుడు మీ తిరస్కార వైఖరికి బదులుగా శిక్షను చవిచూడండి అనంటాడు అల్లాహ్. వారు కేవలం ఒప్పుకోవటమే కాదు, దేవునిపై ప్రమాణం చేసి మరీ దాన్ని సత్యమని ధృవీకరిస్తారు. కానీ ఆ సమయంలో వారి ఒప్పుకోలు వారికే విధంగానూ ఉపకరించదు. ఎందుకంటే ఒక విషయాన్ని కళ్ళారా చూసిన మీదట ధృవీకరించటం గొప్పేమీ కాదు. కళ్ళతో వీక్షించిన తర్వాత ఎవరైనా ఒప్పుకోక ఏం చేస్తారు? కాదంటారా ఏమిటి? చూడకుండానే ఒప్పుకొని ఉంటే ఆ ఒప్పుకోలు వారికి పనికి వచ్చేది. ఎందుకంటే మీరు ఒప్పుకోవలసిన క్షణంలో ఒప్పుకోలేదు. ఆనాటి మీ తిరస్కార వైఖరి పర్యవసానమే ఈ నరకయాతన కాబట్టి అనుభవించండి. ఆయత్ నంబర్ 35. కనుక ఓ ప్రవక్త, సాహసమూర్తులైన ప్రవక్తలు ఓపిక పట్టినట్లే నువ్వు కూడా ఓపిక పట్టు. వారి విషయంలో శిక్ష కోసం తొందర పెట్టకు. వారికి వాగ్దానం చేయబడుతున్న దానిని, శిక్షను వారు కళ్ళారా చూసుకున్నప్పుడు తాము మహా అంటే ఒక దినములోని ఒక గడియ మాత్రమే ప్రపంచంలో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. ఇది నీవు అందజేయవలసిన సందేశం. ఇక అవిధేయులు మాత్రమే సర్వనాశనం చేయబడతారు. మక్కా అవిశ్వాసుల కొరకు వైఖరికి ప్రతిగా ఇక్కడ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఓదార్చడం జరిగింది, ధైర్యం చెప్పడం జరిగింది, సహనంతో వ్యవహరించమని ఉపదేశించడం జరిగింది. ప్రళయదినపు భయంకర దృశ్యాలను చూసినప్పుడు వారికి ఇలా అనిపిస్తుంది. అంటే, ఓ ముహమ్మద్, ఈ సందేశాన్ని అందజేయడం వరకే నీ బాధ్యత, మిగతాదంతా నాకు వదిలిపెట్టు అని దేవుడు తన ప్రవక్తతో అంటున్నాడు. ఈ చివరి వాక్యంలో కూడా విశ్వాసులకు శుభవార్త ఉంది. కాగా ఈ వాక్యం అవిశ్వాసులకు, అవిధేయులకు, పాపాత్ములకు ఒక హెచ్చరిక అన్నమాట. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.